అండి నిఖిల్ కావ్యలో తప్పెవరిది అంటే నిఖిల్ నాదే తప్పని ఒప్పుకున్నాడు. ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా దగ్గరలో నేనే తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఈ మధ్య ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నిఖిల్ని అడిగిన తను ఏమన్నాడంటే ప్రస్తుతం జరుగుతున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఎవరిని మన లైఫ్లో బలవంతంగా ఉండమని ప్రెజర్ చేయొద్దు అంటూ చెప్పాడు. మనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అని చెప్పాడు. అందుకే ఆ యాంకర్ ఏమడిగారంటే మన లైఫ్లో అమ్మ ముఖ్యమా అమ్మాయి ముఖ్యమా అంటే అమ్మలా ప్రేమించే అమ్మాయే ముఖ్యం, కానీ మనల్ని కనీ పెంచిన అమ్మను వదులుకోకూడదు అంటూ చెప్పాడు. దీన్ని బట్టే అర్థమైంది వాళ్ళ అమ్మగారి వల్ల నిఖిల్ కావ్యాన్ని వదులుకున్నాడని. ఇప్పుడు వాళ్ళ అమ్మకు సర్ది చెప్పుకొని కావ్య దగ్గరికి వెళ్తే తనేమో ఇప్పుడు వద్దంటుంది. నిఖిల్ నేషనల్ మీడియా ముందు సారీ చెప్పినా సరే ఇప్పుడు కావ్య ఒప్పుకోవట్లేదు. అందుకే నిఖిల్ తప్పు నాదైనా కూడా ఎవరిని మన లైఫ్లో బలవంతంగా ఉండమని ప్రెజర్ చేయొద్దు, దేవుడు మనకి ఎవరిని రాసి పెడితే వాళ్ళతోనే అంటూ చెప్పాడు. కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తమ్మునేలు వాళ్ళకి నచ్చినట్టు పెడుతున్నారు, నా వల్ల ఆ అమ్మాయి సఫర్ అవ్వడం నాకు నచ్చట్లేదు అంటూ చెప్పాడు. లవ్ బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వేరే లైఫ్ ఉండకూడదా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే తప్పే ఉంది. మాతో పరిచయం ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ మా గురించి అడుగుతారు, వాళ్ళకే తెలిసింది సగం. వీళ్ళకి నచ్చినట్టు తమ్మనేలు పెట్టుకొని వాళ్ళు ఎలాగన్నారు వీళ్ళ గురించి అంటూ తమ్మనేల్స్ పెడతారు, అలాంటివి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది అంటూ చెప్పాడు. బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైఫ్ ఉండకూడదా ఏంటి, ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతుంటే మళ్ళీ అవే క్వశ్చన్స్ వేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ క్వశ్చన్స్తోనే బాధపడుతున్నారు అంటూ చెప్పుకుంటూ బాధపడ్డాడు. తన లైఫ్ తను బతుకుతుంది, నాతో తప్పితే వేరే వాళ్ళతో చేయకూడదా ఏంటి, తను కూడా ఆర్టిస్టే కదా, ఎందుకలుగా వేరే వాళ్ళతో చేస్తే వాళ్ళకి నచ్చినట్టు తమ్మునేలు వేసుకొని వాళ్ళకి నచ్చినట్టు రాస్తున్నారు, ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేయాలి, నేను కూడా ఒక్కరితోనే చేయను కదా, ఏ సీరియల్లో నటించినప్పుడు వాళ్ళతోనే చేస్తాను అంటూ చెప్పాడు. దాన్ని కూడా పర్సనల్గా తీసుకొని ఎవరికి నచ్చింది వాళ్ళు రాస్తున్నారు. వీలైతే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా తప్పు నాదే అని ఒప్పుకుంటూ తను మళ్ళీ ఒప్పుకుంటే తను నేను తప్పకుండా కలుస్తాను అంటూ చెప్పాడు.